ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో నిన్న జూరాల నేడు మంజీరా డ్యాముల్లో డ్యామేజీ సర్కారు నిర్లక్ష్యంతో దెబ్బతింటున్న ప్రాజెక్టులంటూ కీలకమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. నిధులు ఇవ్వకపోవడంతో జరగని మరమ్మతులు, అత్యవసర పనులపైన దృష్టి సారించని ప్రభుత్వం, ఇప్పటికీ పూర్తి కాని నిరుటి వరద నష్టం పనులు, 923 పనులకు పూర్తయినవి కేవలం 190 మాత్రమే. మంజీరా బరాజ్లో దెబ్బతిన్న అప్రాన్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెల్లడి అంటూ కీలకమైన వార్త కనిపిస్తోంది. అలాగే గత సీజన్లో వరదలతో దెబ్బతిన్న ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 635 చెరువులు, 269 మేజర్ ప్రాజెక్టులు, ఒక మేజర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, 8 ఐడిసి లిఫ్ట్ స్కీమ్లు, 913 మొత్తం దెబ్బతిన్నవి. ఇప్పటివరకు పూర్తి చేసినవి కేవలం 190. తాత్కాలిక రిపేర్లు చేసినవి 450. ఇప్పటికీ పనులు చేపట్టాల్సినవి ఏకంగా 378 అంటూ ఈ వార్త కనిపిస్తోంది. ఓవైపు జూరాల, మరోవైపు మంజీరా. మొన్న జూరాలకు సంబంధించిన డ్యామేజీ ఇబ్బంది తలెత్తితే, ప్రమాదం తలెత్తితే, నిన్న మంజీరాకు సంబంధించిన వ్యవహారం, మంజీరా బ్యారేజీలో పగుళ్లకు సంబంధించిన వ్యవహారం పెద్ద ఎత్తున సంచలనంగా మారిన పరిస్థితి. డ్యాముల్లో డ్యామేజీ శీర్షికన ఈ వార్త కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ప్రాజెక్టులపై సర్కారు మొద్దు నిద్ర అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వాయర్ల నిర్వహణలో ఘోరంగా వైఫల్యం, జూరాల మంజీరా మరమ్మతుల్లో నిర్లక్ష్యం, ప్రభుత్వ దుర్మార్గ వైఖరికి ఇది ఒక నిదర్శనం, తార్కాణమని నిన్న కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో మండిపడిన పరిస్థితి మనం స్పష్టంగా చూసాం. ప్రాజెక్టులపై పూర్తిగా సర్కారు మొద్దు నిద్ర వహిస్తుందనే అంశాన్ని నిన్న ఆయన ప్రస్తావించారు. ఒక్క ఇటుక కూడా పేర్చని ప్రభుత్వం కనీసం ఉన్న ప్రాజెక్టులు, గతంలో నిర్మించిన ప్రాజెక్టులు కూడా నిర్వహణ సరిగా చేయకపోవడంతో అవన్నీ కూడా ప్రమాదపు టంచుల్లో ఉన్నాయనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఓవైపు జూరాల, అలాగే మరోవైపు మంజీరాకు సంబంధించిన బ్యారేజ్ కూడా కేవలం 24 గంటల వ్యవధిలోనే వెలుగులోకి రావడం అనేది అత్యంత ప్రమాదకరమైన సంకేతమని, వెంటనే ప్రభుత్వం వీటిపై మరమ్మతులు చేపట్టేందుకు పటిష్టమైన కార్యాచరణ చేపట్టాలి, మొద్దు నిద్ర వీడాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రేవంత్ తీరుతో సాగు సంక్షోభం శీర్షికన మరో వార్త కూడా కనిపిస్తోంది. నిన్న హరీష్ రావు గారు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు నిర్లక్ష్యంతో ప్రాజెక్టులు ప్రశ్నార్థకం. నేడు మేడిగడ్డ బ్యారేజ్పై నాడు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది. కానీ ఇకనైనా మేల్కొనకపోతే రాష్ట్రానికి తీవ్రమైన నష్టం. బ్యారేజీలకు సంబంధించిన వ్యవహారంలో మేడిగడ్డపై తీవ్రమైన దుమారం రేపిన కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇప్పుడు ఈ 2 కీలకమైన ప్రాజెక్టులు, ఓవైపు జూరాల, మరోవైపు ఈ మంజీరాకు సంబంధించిన బ్యారేజీ వ్యవహారంలో ఎందుకు వారంతా కూడా మౌనం వహిస్తున్నారని నిన్న సూటిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేటీఆర్ గారు అలాగే హరీష్ రావు గారు ప్రశ్నించిన పరిస్థితి మొన్న మనం చూసాం. జూరాలకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలంతా కూడా అక్కడికి చేరుకొని అక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేయడంతో పాటు అధికారులను అప్రమత్తం చేయడంతో పాటుగా దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలి, ఎగువ నుంచి వస్తున్న కృష్ణా నీటి వరదను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ జూరాలను కాపాడుకోవాలని వారంతా కూడా కోరిన పరిస్థితి. నిన్న వెలుగు చూసిన మంజీరాకు సంబంధించిన బ్యారేజీ వ్యవహారం కూడా తీవ్ర సంచలనంగా మారిన పరిస్థితి. డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. పెద్ద ఎత్తున అక్కడ ఎగువ నుంచి వస్తున్న వరద నేపథ్యంలో మంజీరాకు సంబంధించిన గేట్లు కావచ్చు, క్రస్ట్లు కావచ్చు, దీంతో పాటు ఆఫ్రాన్ ఏదైతే ఉందో అది కూడా దెబ్బతిన్నదని ఇప్పటికే నిపుణుల బృందం తేల్చి చెప్పిన నేపథ్యంలో, వారు ఒక నివేదిక కూడా ఇచ్చిన నేపథ్యంలో దాన్ని ఎందుకు ప్రభుత్వం దాచిపెట్టింది, తొక్కిపెట్టింది, ఎందుకు దానిపై చర్యలు తీసుకోవట్లేదని నిన్న సూటిగా ప్రశ్నించిన సందర్భం కనిపిస్తోంది. వర్షాకాలం ప్రారంభం కావడం, వరద కూడా ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్న నేపథ్యంలో మున్ముందు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ఉండాలంటే తప్పకుండా దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరో కీలకమైన వార్త చూద్దాం. జీవో ఇద్దాం, డ్రామా చూద్దాం అంటూ వార్త. 42% బీసీ రిజర్వేషన్లపై ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల ఆధారంగా ఇచ్చేందుకు కసరత్తు. న్యాయపరంగా ఈ ఉత్తర్వులు నిలబడవని తెలిసినా కూడా ముందుకెళ్లాలనే ఆలోచన. ఎవరు కోర్టుకు వెళ్ళినా బీఆర్ఎస్ వైపే వేలెత్తి చూపాలనే దురుద్దేశం అంటూ మరో కీలకమైన వార్త. జీవో ఇచ్చి కేవలం డ్రామా చూద్దామనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనే అంశానికి సంబంధించిన కథనం ఇది. 42% బీసీలకు రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా కేవలం పార్టీ పరంగా మాత్రమే సాధ్యమవుతుందని ఇప్పటికే కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేసిన పరిస్థితి. దీనిపై బీసీ సంఘాలు అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా కల్పిస్తామని హామీ ఇచ్చి మీరు ఈ విధంగా బీసీలను, వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడుస్తారని సూటిగా నిలదీసిన పరిస్థితి. ఈ క్రమంలోనే ఒక జీవో ఇచ్చి డ్రామా చేద్దామనే అంశం ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తుంది. ఏదో రకంగా దీని నుంచి బయటపడాలనే ప్రయత్నం, ప్రజలను మభ్యపెట్టాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తుందనే విమర్శను బీఆర్ఎస్ పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి. దీనిపై
ప్రజల్లో కూడా అలాగే బలహీన వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైఖరిపై చర్చ జరుగుతున్న సందర్భం మనం క్షేత్రస్థాయిలో చూస్తా ఉన్నాం. పివి తెలంగాణ టీవీ భారతదేశానికి ఆయన ఒక ఆణిముత్యం. బీఆర్ఎస్ హయాంలోనే సముచిత గౌరవం బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు గారు అంటూ ఈ వార్త కూడా కనిపిస్తుంది. పివి తెలంగాణకి టీవీ దేశ ఆర్థిక వ్యవస్థ ఒకప్పుడు చిన్నాభిన్నమై ఆర్థిక సంక్షోభం దిశగా దేశం అడుగులేస్తున్న ఆ తరుణంలో ఏ విధంగా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మళ్ళీ పునరుజ్జీవింపజేసి దేశాన్ని గాడిన పెట్టడమే కాకుండా ఈరోజు ఏదైతే దేశం ఆర్థిక ప్రయోజనాలు కావచ్చు ఆర్థిక ప్రగతిని సాధిస్తుందో దానికి బలమైన పునాది వేసింది ఆనాడు పివి గారే అనే అంశాన్ని నిన్న ప్రస్తావిస్తూ పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు కేసీఆర్ గారు. ఆయన చేసిన సేవల్ని కూడా మరోసారి దేశ ప్రజలకు గుర్తు చేశారు. తెలంగాణ బిడ్డగా, పాలనా దక్షుడిగా, భారత ప్రధానిగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి జాతి ఔన్నత్యాన్ని నిలబెట్టిన గొప్ప వ్యక్తి పివి అని కేసీఆర్ గారు ఈ సందర్భంగా ప్రశంసించారు. అలాగే రేవంత్ తీరుతో సాగు సంక్షోభం అంటూ వార్త మనం చూసాం ఇంతకుముందే. ప్రశ్నార్థకంగా మారిన ప్రాజెక్టులు, మేడిగడ్డపై కాంగ్రెస్ దుష్ప్రచారం, కళ్ళు తెరవకుంటే అపార నష్టం అంటూ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయానికి పెద్ద ఎత్తున సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన పటాన్చెరు ఆటో కార్మికులు చేరుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు గారు. అలాగే కాంగ్రెస్ పార్టీ గతంలో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని ఏ విధంగా తుంగలో తొక్కిందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ తప్పకుండా దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఆటో డ్రైవర్లకు సంబంధించి పెద్ద ఎత్తున జరుగుతున్న ఆత్మహత్యలను కూడా నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన సూటిగా నిలదీశారు. అలాగే ప్రాజెక్టులపై రేవంత్ ముద్దు నిద్ర అంటూ వార్త కూడా మనం చూస్తున్నాం. రిజర్వాయర్ల నిర్వహణలో ఘోరమైన వైఫల్యం, జూరాల మంజీరా మరమ్మతుల్లో నిర్లక్ష్యం, ప్రభుత్వ దుర్మార్గ వైఖరికి ఇది నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డపై 2 పిల్లర్లు మాత్రమే స్వల్పంగా దెబ్బతింటే దానిపై కాంగ్రెస్ బీజేపీ ఇంత పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసిన అంశం ప్రస్తావిస్తున్నా మరి మంజీరాపై ఎందుకు మీరు మౌనం వహిస్తూ ఉన్నారు? మంజీరాలో కూడా ఇంత పెద్ద ఎత్తున పిల్లర్లు కావచ్చు అలాగే ఆఫ్రాన్ కావచ్చు ఇతర నష్టం చేకూరినప్పటికీ ఎందుకు దానిపై మీరు మౌనం వహిస్తున్నారు? వెంటనే యుద్ధ ప్రాతిపదికన వాటిని మరమ్మత్తు చేయాలి. మేడిగడ్డతో పాటు అటు జూరాలను అలాగే మంజీరాను కూడా మరమ్మత్తు చేసి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన నిర్వహణలో ప్రభుత్వం ఇప్పటికైనా తన చిత్తశుద్ధిని చాటుకోవాలని నిన్న కేటీఆర్ గారు డిమాండ్ చేశారు. అలాగే ప్లేటు భోజనానికి 1,00,000 విద్యార్థులకు శిక్ష అంటూ వార్త కనిపిస్తుంది. ఈ విధంగా ప్లేటు భోజనానికి ₹1,00,000 ఖర్చు చేస్తున్న ప్రభుత్వం విద్యార్థులకు మాత్రం కనీసం వసతులు అందించకుండా శిక్షిస్తుంది, వారిని ఇబ్బందులు పెడుతుంది, వారిని తీవ్రంగా అణచివేస్తుంది, వారి హక్కులను కాలరొస్తుందని ఆయన నిలదీశారు. అలాగే భారత్ సమ్మిట్కు ₹30 కోట్ల దుబారా చేసింది ప్రభుత్వం అనే అంశాన్ని కూడా నిన్న ప్రస్తావించిన పరిస్థితి మనకు కనిపించింది. 6 గ్యారంటీలు 420 హామీల అమలుకు డబ్బు లేదని చెప్తున్న ప్రభుత్వం మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక పార్టీ కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి భారత్ సమ్మిట్ పేరిట ₹30 కోట్ల మీరు ఏ విధంగా దుబారా చేస్తారు? ఇది రాష్ట్ర ఖజానాకు గండి కొట్టడం, తెలంగాణ ప్రజల చెమట చుక్కలను పార్టీకి వాడుకోవడం అనేది అత్యంత దుర్మార్గమైన విషయమని ఆయన తీవ్ర స్థాయిలో నిన్న మండిపడిన పరిస్థితి కనిపిస్తుంది. 600 రోజులైనా కూడా 6 గ్యారంటీలను మీరు ఎందుకు అమలు చేయడం లేదని ఆయన నిన్న సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలోనే దాదాపు 36 ప్రాజెక్టులు నిర్మాణమైన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే కాళేశ్వరం అంటేనే కేసీఆర్ అంటూ వార్త కూడా మనకు కనిపిస్తుంది. ప్రాజెక్టు నిర్వీర్యానికి కాంగ్రెస్ కుట్ర, కావాలనే కిస్తీలు చెల్లించడం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు నిన్న తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన అంశానికి సంబంధించిన కథనం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే బనకచర్లపై త్వరలో అపెక్స్ కౌన్సిల్ అంటూ వార్త కూడా కనిపిస్తుంది. ఏపీ తెలంగాణతో భేటీకి కేంద్రం సన్నాహాలు, బనకచర్ల వివాదంతో జలశక్తి శాఖ నిర్ణయం, 5 ఏళ్లుగా కొనసాగని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అంటూ బనకచర్లకు సంబంధించిన అంశం. తెలంగాణ రైతులకు సంబంధించిన హక్కులను, నీటి హక్కులను, అన్నిటికంటే ముఖ్యంగా గోదావరిపై ఉన్న నీటి హక్కులను కాలరాసే విధంగా ఓవైపు రాష్ట్ర సర్కార్ వ్యవహరిస్తూనే ఏపీతో కూడా రకరకాల లోపాయికారి ఒప్పందం అక్కడి ప్రభుత్వంతో చేసుకుందనే విమర్శలు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం దీనిపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ సమావేశం ద్వారా తెలంగాణ ప్రయోజనాలను కాపాడతారా లేదా ఫనంగా పెడతారా, తెలంగాణ ప్రయోజనాలు పూర్తిగా కాలరాస్తారనే ఒక ఆందోళన తెలంగాణ ప్రజల్లో కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక 3వ పేజీలో మనం ఒక విషాదకరమైన వార్త చూస్తూ ఉన్నాం. ప్రముఖ జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్య అంటూ వార్త కనిపిస్తుంది. ప్రముఖ జర్నలిస్ట్ టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడ్డారు. గాంధీనగర్లోని ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ మేరకు చిక్కడపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు కూడా చేపట్టారు. గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం నిమిత్తం అక్కడ తరలించిన పరిస్థితి. తల్లి ఇంట్లో లేని సమయంలో
ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందరినీ తీవ్రంగా కలిచివేసిన పరిస్థితి. ప్రముఖ జర్నలిస్టు అనేక తెలంగాణ ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. జర్నలిస్టుగా కూడా ఎప్పుడు ప్రజా గొంతుకై ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజల గొంతుకై ప్రజా సమస్యల కోసం పోరాడిన జర్నలిస్టుగా ఆమె సేవలను ప్రతి ఒక్కరు గుర్తించుకుంటున్న పరిస్థితి. ఇది అందరినీ కూడా తీవ్రంగా కలిచివేస్తున్న సందర్భం. చిన్న వయసులో ఎన్నో ఉన్నత శిఖరాలు రానున్న రోజుల్లో ఎదగాల్సిన ఒక జర్నలిస్టు, ఒక ప్రముఖ జర్నలిస్ట్ ఈ విధంగా చనిపోవడం, అందరికీ దూరం కావడం అనేది అందరినీ కూడా తీవ్రంగా కలిచివేస్తుంది. అందరినీ కంటతడి పెట్టిస్తున్న అంశం కూడా కనిపిస్తూ ఉంది. టీ న్యూస్ పక్షాన ఆమెకు ఘన నివాళి అర్పిస్తా ఉన్నాం. ఇక మరో వార్త కూడా కనిపిస్తోంది. కేసీఆర్ నిర్మాణం, రేవంత్ ప్రారంభం అంటూ వార్త. ఎస్ఆర్డీపీలో కేసీఆర్ సర్కార్ నిర్మించిన గచ్చిబౌలి ఫ్లైఓవర్ కేటీఆర్ సారథ్యంలో 182 కోట్లతో రూపుదిద్దుకున్న వారధి నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. గతంలో కేసీఆర్ గారి హయాంలో నిర్మించిన ప్రాజెక్టులను ఇప్పుడు రేవంత్ సర్కార్ ప్రారంభిస్తుంది. కేవలం ప్రారంభోత్సవాలు తప్ప ఒక ఇటుక కూడా ప్రభుత్వం పేర్చలేదనే అంశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం అంటూ వార్త. గతంలో దాదాపు ఎస్ఆర్డీపీలో భాగంగా 42 ప్రాజెక్టులను ప్రభుత్వం అప్పుడు చేపట్టింది. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ సారథ్యంలో హైదరాబాద్ను ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా హైదరాబాద్లో మౌలిక వసతులు, అలాగే పెద్ద ఎత్తున ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం కూడా చేపట్టిన సందర్భం. ఆ క్రమంలోనే దాదాపు 42 ప్రాజెక్టులు పెద్ద ఎత్తున చేపట్టడమే కాకుండా యుద్ధ ప్రాతిపదికన కరోనా సమయంలో కూడా వాటిని నిర్మించారు. ఈ క్రమంలోనే అప్పుడు చేపట్టి దాదాపు చివరి దశలో ఉన్న ఈ ఫ్లైఓవర్ ఏదైతుందో ఇది ఇప్పుడు పూర్తయిపోయింది. గచ్చిబౌలికి సంబంధించిన ప్రాంతంలో ఉన్న శిల్పాల లేఅవుట్కు సంబంధించిన ప్రాంతంలో ఉన్న ఈ ఫ్లైఓవర్. ఈ క్రమంలోనే దీన్ని ఈరోజు ప్రారంభించబోతున్న నేపథ్యంలో కేసీఆర్ గారి హయాంలో నిర్మించిన ఈ కీలకమైన ప్రాజెక్టు ఇవాళ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజలకు సంబంధించి ఆ దిశగా ప్రయాణించే వాహనదారులకు సంబంధించిన ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి. ఒక కీలకమైన అంశం అది. దానికి సంబంధించిన వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే అన్నపూర్ణ పేరు మార్పు అనైతికం అంటూ మరో వార్త కూడా కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 53 క్యాంటీన్ల మూత, మరమ్మతులు చేయలేని చేతగాని సర్కార్ అంటూ నిన్న ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అలాగే కాంగ్రెస్ మార్పు ఇదేనా? అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపై బండి సంజయ్ గారు కూడా నిన్న మండిపడిన పరిస్థితి. మార్పు అంటే ఏదైనా కేవలం పేర్లు మార్చి మీరేం సాధిస్తారని నిన్న ఆయన కూడా తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీసిన అంశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. బీహారీలు అంటే కాంగ్రెస్కు చులకన అంటూ నిన్న జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. బీహారీలు అంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా చులకనే. మరి దీనిపై రాహుల్ గాంధీ బీహార్కి వచ్చి ఏం చెప్తారో, ఎన్నికల సందర్భంలో ఏ విధంగా దీనికి సమాధానం చెప్తారని ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ నిలదీసిన సందర్భం కూడా మనకు కనిపించింది. బీసీ కోటపై కాంగ్రెస్ కొత్త నాటకం అంటూ వార్త కనిపిస్తూ ఉంది. మడమ తిప్పడం కాంగ్రెస్కు అలవాటే, 10 సార్లు ఢిల్లీకి వెళ్ళినా ఫలితం శూన్యం శీర్షికన ఈ వార్త చూస్తా ఉన్నా. మోదీతో రేవంత్ ఒక్కసారి కూడా చర్చించలేదు. అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని మరిచారు. మోసం కాంగ్రెస్కు వెన్నెతో పెట్టిన విద్య, మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి గారు అంటూ ఈ వార్త మనం చూస్తా ఉన్నాం. బీసీ కోటపై కాంగ్రెస్ కొత్త నాటకానికి తెరదీస్తోందని బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 42% కోటా ఇస్తామని ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో ఊదరగొట్టారో అది కేవలం డ్రామాగా మాత్రమే మిగిలిపోతోందని మండిపడిన పరిస్థితి. ఈ క్రమంలోనే కేవలం అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత ఆ దిశగా ఒక్కటి కూడా అడుగు పడలేదు. నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రధానితో ఒక్కసారైనా మీరు చర్చించారా అని నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో బీఆర్ఎస్ నేతలంతా కూడా నిలదీసిన పరిస్థితి. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, అలాగే మధుసూదనాచారి గారు, అలాగే రాకేష్ గారు, కిషోర్ గారు, ఉపేంద్రచారి గారు అందరూ కూడా నిన్న నిలదీసిన పరిస్థితి మనకు కనిపించింది. అలాగే బీసీ బిల్లుల ఆమోదానికి చొరవ చూపండి అంటూ నిన్న కేంద్ర సహాయ మంత్రి అథ్వాలేకు వినతి పత్రం సమర్పిస్తున్న ఎమ్మెల్సీ కవిత అంటూ ఈ వార్త కూడా కనిపిస్తుంది. నిన్న ఎమ్మెల్సీ కవిత గారు కేంద్ర మంత్రి అథ్వాలేను మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే బీసీలకు 42% రిజర్వేషన్లపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దీన్ని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని బీసీల హక్కులను కాపాడాలని ఆయన నిన్న అథ్వాలే గారిని కోరిన పరిస్థితి. అంశానికి సంబంధించి ఒక వినతి పత్రం కూడా కవిత గారు సమర్పించారు. అంశానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన కథనం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఐఏఎంసీకి భూ కేటాయింపు చెల్లదు అంటూ మరో వార్త కూడా కనిపిస్తుంది. నిధుల కేటాయింపు సబబే అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించిన అంశం ఇది మనం చూస్తూ ఉన్నాం. ఇంకోసారి తెలంగాణ టుడే చూద్దాం. మంజీరా డ్యామ్ ఎట్ రిస్క్ అంటూ వార్త మనకు కనిపిస్తూ ఉంది. డిస్పైట్ రిపీటెడ్ వార్నింగ్స్ అబౌట్ డ్యామేజ్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్స్ టు యాక్ట్ అంటూ ఈ వార్త అత్యంత కీలకమైంది. The dam was built nearly 47 years ago across the Manjira River, was inspected by the Dam Safety Authority on March 22nd అంటూ ఈ వార్త. మార్చి 22nd రోజు, మార్చి 22వ తేదీ నాడు
స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అక్కడ పర్యటించింది, అక్కడ వివరాలు సేకరించింది. ఏ విధంగా అక్కడ ఉన్న బ్యారేజ్ దెబ్బతింటుందో అంశాలు కూడా వారంతా సేకరించడంతో పాటు దానిపై పూర్తిగా పరీక్షలు నిర్వహించిన తర్వాత ఒక పటిష్టమైన నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్టుగా వివరాలు వెల్లడైన పరిస్థితి. కానీ ఇప్పటి వరకు కూడా దిశగా దాన్ని మరమ్మతు చేసే దిశగా ఇలాంటి ప్రయత్నాలు జరగకపోవడం అనేది అత్యంత ఆందోళనకరంగా భావిస్తున్న పరిస్థితి. వెంటనే వీటికి సంబంధించిన మరమ్మతులు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. మొన్న జూరాల వద్ద కూడా ఇదే విధంగా ఏవైతే రోప్స్ కావచ్చు, అక్కడ క్రస్ట్ గేట్లకు సంబంధించిన రోప్స్ తెగిపోవడం, ఇతర ఇబ్బందులు తలెత్తడం, 24 గంటల వ్యవధిలోనే మంజీరాకు సంబంధించిన ఈ వ్యవహారం బ్యారేజీ ప్రమాదంలో ఉందనే అంశం వెలుగు చూడడం అనేది అటు తాగునీటి అలాగే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన దుర్భర పరిస్థితిని తెలియజేస్తున్నాయనే అంశం కూడా ఇక్కడ చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే కేటీఆర్ వార్న్స్ ఆఫ్ డిజాస్టర్, స్లామ్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఓవర్ బ్యారేజ్ నెగ్లెక్ట్ అంటూ వార్త కనిపిస్తూ ఉంది. కేటీ రామారావు హ్యాస్ సౌండెడ్ ద అలార్మ్ ఓవర్ స్ట్రక్చరల్ డ్యామేజ్ టు ద బంజీరా బ్యారేజ్ లెస్ దెన్ 24 hours after a rope cable of one of the 62 crest gates at the Jurala project snapped. He blamed the Congress government for repeated incidents at major irrigation projects, attributing it to its failure in timely operation and maintenance. In a statement, Ramarao said that government should take the action అంటూ ఈ వార్త మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ వెరీ బిగ్ ట్రేడ్ డీల్ విత్ ఇండియా సూన్ అంటూ వార్త, అమెరికన్ ప్రెసిడెంట్ ఇచ్చిన ఒక అంశానికి సంబంధించిన వార్త, ప్రకటనకు సంబంధించిన వార్త. భారతదేశంతో ఒక అతిపెద్ద వాణిజ్య ఒప్పందాన్ని చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నామని నిన్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇది దేశానికి ఎలా ఉపయోగపడుతుందనే ఒక చర్చ కూడా జరుగుతుంది. స్టాక్ మార్కెట్లపై కూడా దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇవాళ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒక భారీ వాణిజ్య ఒప్పందం దిశగా మేము అడుగులు వేస్తున్నాం, త్వరలోనే భారతదేశంతో దీన్ని కుదుర్చుకోబోతున్నామని అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటన అనేది అత్యంత కీలకంగా భావిస్తూ ఉన్నారు. హింట్స్ ఎట్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఇన్ నెగోసియేషన్ ప్రాసెస్ ఆఫ్ బయలాటరల్ ట్రేడ్ ప్యాక్ట్ బిట్వీన్ ద టూ నేషన్స్ అంటూ ఆయన నిన్న ప్రకటించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరో ఆర్థిక అంశానికి సంబంధించిన వార్త కూడా ఇక్కడ కనిపిస్తుంది. 5037 crore రెవెన్యూ డెఫిసిట్ ఇన్ ఏప్రిల్ మే అంటూ వార్త, స్టేట్స్ ఫైనాన్షియల్ కండిషన్ అంటూ ఈ వార్త కనిపిస్తుంది. ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చితికిపోతోంది తెలంగాణలో అనే అంశానికి సంబంధించిన కథనం ఇది. తెలంగాణ's ఫిస్కల్ పొజిషన్ రిమైన్డ్ అండర్ ప్రెషర్ ఇన్ ద ఫస్ట్ 2 months of the current financial year 2025 and 26, while the revenue deficit stood at 5037 crore against a revenue surplus budget of 2738 crores అంటూ ఈ వార్త కనిపిస్తుంది. ద ప్రైమరీ డెఫిసిట్ వాస్ పెగ్డ్ ఎట్ 5223 crores అంటూ ఈ వార్త కనిపిస్తోంది. ఆర్థికంగా ఆదాయాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు పడిపోవడం, ఈ క్రమంలోనే దానికి సంబంధించిన ప్రభావం ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలపై పడిపోవడంతో పూర్తిగా ప్రగతి రథ చక్రాలు తెలంగాణకు సంబంధించి 10 ఏళ్ల పాటు ఏవైతే పరుగులు పెట్టాయో అవన్నీ కూడా పూర్తిగా నిలిచిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థికంగా ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు పూర్తి స్థాయిలో పడిపోవడం, ప్రతికూలమైన నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలోనే ఈ ప్రభావం పడుతుందనే అంశం కనిపిస్తుంది. ఇక రానున్న రోజుల్లో దీన్ని సరిచేయకపోతే ఇంకా ఎలాంటి పెను ప్రమాదాలు కావచ్చు, ఆర్థికంగా ప్రభుత్వం కావచ్చు, అలాగే తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఏ విధంగా చితికిపోతుందనే అంశం కూడా ఈరోజు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. నిన్ననే మనం చూసాం, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తీసుకున్న రుణాలకు సంబంధించిన కిస్తీలను కూడా దాదాపు 1400 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లించకపోవడంతో దానిపై పూర్తిగా ఆర్థిక సంస్థలు ఏవైతే రుణాలు ఇచ్చాయో అవన్నీ కూడా తీవ్రంగా స్పందించడం, అది తెలంగాణకు సంబంధించిన ఇమేజ్ను, పరపతిని కూడా జాతీయ స్థాయిలో దెబ్బతీసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా గాడిన పెడుతుంది తెలంగాణ ప్రభుత్వం అనేది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. నిజంగానే పాలనను గాలిలో పెడతారా లేక పూర్తిగా గాలికి వదిలేస్తారా అని అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది.